హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్స్ తెలంగాణ ఢిల్లీ కార్స్ తెలంగాణ ఢిల్లీ కార్స్ తెలంగాణ. సో 2.5 లక్షలకే కారు మొగులైంది కాబట్టి మీకు సందు లేదు, సో వెలుతురు లేదు. టైం మధ్యాహ్నం 12 చిల్లర 1 చిల్లర అవుతుంది. సో కారు నేను ఇందాక ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ పెట్టినా. మేము ఢిల్లీకి వచ్చినాం, కరెక్ట్గా 10 డేస్లో ఢిల్లీలో ఉంటా. మాకు తెలిసిన సార్కి ఒక సార్కి ఇన్నోవా క్రిస్టా ఇచ్చినాం. వాళ్ళ ఫ్రెండ్కి ఇప్పుడు ఇన్నోవా క్రిస్టా కావాలంటే ఆ సార్ కొన్ని పైసలు కొట్టిండు. ఈ అన్ననే ఒక 20,000 గట్టిగా వచ్చినాం. ఆ 20,000 ఈ ఛార్జీలకు గిర్జీలకు అవుతున్నాయి. నిమిత్త మాత్రంగా బతుకుతాం, నీటి బుడగల లెక్క బతుకుతాం. మేము అట్లా ఉరుకులాడం. నా లైఫ్ స్టైల్ అయితే చాలా డిఫరెంట్ ఉంటుంది. సో మీరు ఆలోచన చేసుకోండి, 2.5 లక్షలకే ఎక్కువ స్పోర్ట్. ఈ 10 డేస్ నేను వచ్చినందుకు अभी 10 मिनट సో భాస్కర్కి ఫోన్ కరు, భాస్కర్ సతీష్కి ఫోన్ కరు నైతో. సో బండి ఆఫీస్ దగ్గర వచ్చినారట అండి. మేము తాళం వేసినాం ఈరోజు. సో చూసుకోండి, చుట్టూ ఎక్కడా గీతలు లేవు. డీజిల్లో మంచి మైలేజ్ వస్తుంది. వెనక అద్దానికి వైపర్ ఉంది, వైపర్ వాటర్ ఉంది, డిఫాగర్ ఉంది, టేప్ రికార్డర్, బ్లూటూత్ ఉంది, సీట్ కవర్ నుంచి నెంబర్ 1 వేసి ఉన్నాయి. ఇప్పుడైనా ఈడ ఇండికేటర్ వస్తే మీకు సేఫ్టీ తక్కువ. BS2కి ఇక్కడ వచ్చేది, ఇక్కడ ఇండికేటర్ వస్తే రాత్రి కూడా బండ్లలో ఇలా దేడు షారు ఉంటారు, వాళ్ళకి ఇంటికాడ నుంచి ఒత్తిడి వస్తుంది. ఎటువంటి సంసారం అయినా ఎంత కష్టపడ్డా కూడా ఎవ్వరికి రూపాయి మిగులుతలేదండి. ఇంటీరియర్ చూసుకోండి. ఇప్పుడు మా చిన్న కోటూరు మండలంలో మాకు దగ్గర కానిస్టేబుల్ చాలామంది ఉంటారు. అయితే వ్యవసాయం చేసుకుంటే వాళ్ళు సిపి ఆఫీస్లో ఆడిన పని చేసినాడు, వాళ్ళకి కొద్దిగా వ్యవసాయం కలిసేస్తుంది. నిన్న కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చింది ఒకటి. మేడం, ఒక కానిస్టేబుల్ అన్న భార్య కష్టం తెలిసినామే. మీరు కానిస్టేబుల్ ఉద్యోగం అప్లై చేసేటప్పుడు ఆలోచన చేసుకోరి. వీక్లీ ఆఫ్ లేదు, భార్యకు సుఖం లేదు, పిల్లలకు సుఖం లేదు, టైం ఇవ్వలేదు, రిటైర్డ్ అయ్యేదా కారు కొనలేదు. ఎంతసేపు ఏ రోజు ఈయన సస్పెండ్ అవుతారో తెలియదు. సరిగ్గా బూట్లు వేసుకురాకపోయినా ఆఫీసర్ నోటిఫికేషన్ బూట్లు ఇచ్చి పెడతాడు, వానికి పడకపోయినా ఇచ్చి పెడతాడు. వాడు మన కులపోడు కాకుండా ఇచ్చి పెడతాడు. చూస్తారుగా ఇన్స్పెక్టర్లు, ఈ పోలీస్ స్టేషన్కి వచ్చిన ఆడవాళ్ళని కూడా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ నిన్న కూడా సూపర్ ఎంజాయ్ చేసిండు సార్. అయితే అదొక రకమైన ఎంజాయ్. లిఫ్ట్లో బట్టలు లేకుండా కొట్టినాడు నీ అమ్మ. వాడు రాజు నిజంగా, మన ఆటోగ్రాఫ్ తీసుకొని రాజు పెట్టుకోవాలి. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇంటర్మీడియట్లో 10th అక్కడిక్కడ ఆ కొత్త పురాణాలు కాళ్ళు మొక్కినా వాళ్ళకి మాట్లాడతలేరు, పడతలేరు పురాణాలు. ఒక్కొక్కడు మా చిన్నప్పుడు అయితే నేను ఉస్నాబాద్ బాయ్స్ కాలేజ్, సో గర్ల్స్ కాలేజ్ కాడికి పోయి 6 గంటలు నిలుచుంటే నేను వాళ్ళ కాలేజ్ ఇచ్చి పెడితే ఇట్లా ముఖం కూడా దూరిపోయేది. అప్పుడు ఇప్పటిలేక బట్టలు స్లీవ్లెస్ కాదు, అప్పుడు మొత్తం లంగాలు గిరి దాకుండే, మోగాలకు అవి దొడ్డు లంగాలు, అవి ఇటాడు కదలని కూడా కదలేక అప్పుడు గాడిపత్తే. ఆ గాడి ప్రాణి తుఫాన్ రాని అవి కదలేక అసలు బట్టలు వేసుకునేది. సో చూసి కూడా 20 ఏళ్ళ దాకా వాళ్ళు ముఖం కూడా చూడలే. ఆ బతుక అసలాంటిది. ఈ పురాణాలకి ఏమో ఫుల్ ఎంజాయ్. అయినా వాళ్ళకు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే మొత్తం అంతా వచ్చేది. మా అప్పుడు అట్లా లేదు. సో అట్లాంటి లైఫ్ గెయిన్ చేస్తున్నారు. సో కానిస్టేబుల్ అప్లై చేయాలంటే ఆ సిస్టర్ ఏమన్నదంటే, మీకు వీక్లీ ఆఫ్ లేవు, మీకు బతుకు లేదు, ఈ 15 ఏళ్ళ దాకా ప్రమోషన్స్ రావు. మొన్న పాత డీజీపీ ఒక ఆయన ఉండే, ఆయన ఏం చేసిండంటే పుట్టినరోజు రోజు సెలవు ప్రకటించాడు. ఉన్నొక్క పైసా జీతం కడిగేయడానికి. డబ్బున్న రెడ్లా ఏం చెప్తారు, ఆ జీతం కడిగేయడానికి. ఎందుకంటే ఎవడన్నా తెలిసిన ఆఫీసర్ అయితే పుట్టినరోజు అంటే సరే పో అని మెల్లగా ఇచ్చి పెడతాడు. సబ్ ఇన్స్పెక్టరే కీలకం, సిఐది కూడా ఏముండదండి. కష్టం అంతా ఎస్ఐది ఉంటుంది. మీరు ఎవడన్నా దొంగలు 4 రాని కానిస్టేబుల్ వారిపోతారు, కానీ ఎస్ఐ పారిపోలేడు. వాని రక్తం అట్లాంటిది. ఎస్ఐ అంటే దేవుడితో సమానం. కానీ ఇప్పుడు కొంతమంది చిల్లరగాలు ఉన్నారు. 2004 బ్యాచ్ వాళ్ళు తోపులు, 2009 బ్యాచ్ వాళ్ళు కూడా కొంతమంది తోపులు అంటే ఆ పక్క ఒక సింహం రాని వీడు వెనక పోడు. ఇప్పుడు అంతా పైనుంచి ఫోన్ ఎట్లయితే గట్టినే బిహేవ్ చేస్తుండ్రు. సో చూడండి, ఆ ఉద్యోగంలో ఏం మిగులుతలేవని అక్క చెప్పింది. ఆ అక్క కూడా కష్టాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పగలిగింది, చాలా గొప్ప అది. సో హైదరాబాద్లో నీకు 1,00,000 రూపాయల జీతం వచ్చినా కూడా పిల్లలకు కాళ్ళకు చెప్పులు, సరి అయిన ప్లాస్టిక్ గాజులు, ఆడపిల్ల ఉడితే ప్లాస్టిక్ గాజులు, ప్లాస్టిక్ గౌన్లు కూడా ఒక 4 గంటల జీతం ఖతం అవుతుంది ఎస్తుంటుంది ఆయన. సో వాడు 2 వీలర్ మీద వచ్చేటప్పుడు ఇండికేటర్ మీద గిన్నె ముచ్చట్లు వచ్చినాయి. ఇండికేటర్ ఏడుంటే పాపం ఒక తండ్రి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి హైదరాబాద్లో 1,00,000 రూపాయల జీతాన్ని పనిచేసిన బొచ్చు కూడా సరిపోదు జీతం అది. ఎందుకంటే ఇండికేటర్ ఇక్కడ ఉందనుకో, ఇక్కడ ఉంటుంది, ఆ నైట్ వచ్చి తాగుతారు. అందుకే ఇక్కడ ఇండికేటర్ ఉంటే బెస్ట్. ఇండికేటర్ అనేది ఇంత పొడుగు సోది చెప్పిన నేను 4 నిమిషాలు. సో లైఫ్ అనేది అట్లాంటిది. సో మీరు కూడా జెన్యూనిటీగా ప్రయత్నం చేసుకోవాలి. లైఫ్ అనేది జెన్యూనిటీగా గెయిన్ చేసుకోవాలి. మౌనం చాలా విజయాలకు కారణం అవుతుంది. సో బండి మేము కార్లు అమ్మితే దీన్ని కేవలం 2.5 లక్షలకి ఇస్తాం, 2.5 lakhs. నేను ఇంకా 10 రోజులు ఉంటా. మీకు చాలా కార్లు బై రోడ్ పంపుతా. ఇదివరకు అన్ని బై రోడ్ వచ్చేది, కానీ ఈ ఆషాఢం వరకు. ఎందుకంటే వేణుస్వామి చెప్పిండు కొద్దిగా ఆగాలని. మా సిద్దిపేట అంటే మాకు దగ్గరనే తెలంగాణ వేణుస్వామి. ఈ ఆషాఢం నుంచి ఊపుకోమన్నాడు.
ఈ శ్రావణం బడ్డకాంచి చూపుకోమంటే శ్రావణం బడ్డకాంచి మీకు లైవ్ వీడియోలు బై రోడ్ వీడియోలు కూడా వస్తాయి. మీరెవరైనా పైసలు మొత్తం కొడితే ఈ బండి కూడా బై రోడ్ పంపిస్తా. ఫియట్ లేనియా జగిత్యాల జిల్లా నుంచి పైసలు వచ్చినాయి. నేను వారం కిందనే కంటైనర్ ఇచ్చిందని ఆ దరిద్రునికి ఇచ్చిన వాడు గాడిది వాడు ఇంతవరకు లోడ్ అయ్యలే. ఇవాళ కూడా లోడ్ చేయలే. ఆయన ఎంత తిడతాడో నన్ను ఏం తిడతాడో. అదే రోజు పైసలు కొట్టిండు గాడ ఫోటోలు పెట్టిన ఈ గోడ అవతల ఫోటోలు పెట్టిన పొద్దున్న రిషబ్. సో ఆ రోజు పైసలు కొట్టిండు ఇంతవరకు పోలే నాకు ఫోన్లో. ఎందుకంటే చాలా రకాలు వస్తాయి. భూపాలపల్లిలో వాళ్ళకి పైసలు ఇవ్వాలి. భూపాలపల్లి UP32 ఇన్వాయిస్ వచ్చినది ఇవ్వాలి 6,000 రూపాయలు. సో ఆయన ఇన్వాయిస్ ఇవ్వాలి. సో అంటే అట్లా మాకు ఒక 50 నుంచి 60 తలనొప్పులు ఉంటాయి. కాకపోతే అయినా ప్రజల కోసం చాలా కాన్ఫిడెంట్గా కష్టపడతాం. చాలా కాన్ఫిడెంట్గా మీకు కార్లు ఇస్తాం. మీరు ఆలోచన చేసుకోరి. సూపర్ కార్లు ఇస్తాం ఈ సంవత్సరం అయితే. పిచ్చెక్కాలి అట్లాంటి కారు. చూసేటోనికి ఏం జరుగుతుంది దేవసేన, ఏం జరిగింది దేవసేన అని వాళ్ళు పిల్లమోడు అనేసరికి మన కారు మొత్తం దిగుతాయి. సో 2.5 లక్షలకు పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, చిల్డ్ ఏసీ, సెంటర్ లాక్, వెనుక అద్దానికి వైపర్ వాటర్ డిఫాగర్, స్టెపిన్ టైరు, ఇంజను, హెడ్లైట్లు కారు కొన్నప్పటియే, అద్దాలు కారు కొన్నప్పటియే, ఏం మీకు మారలేదు. అంటే 2,20,000 కారు పడ్డట్టండి. మళ్ళీ చెప్తున్నా, 2,20,000 కారు పడ్డట్టు 25,000 బై రోడ్డు తీసుకొస్తే మేము లిమిటెడ్ డ్రైవర్. నేను మనుషులను నమ్మడం ఎప్పుడో మానేసిన. ఇప్పుడు రిషబ్ ఉన్నాడు అనుకో, రిషబ్ 2 లక్షలు నాకు ఇస్తే నేను కారు తీసుకుపోయి ఆడ పెట్టమంట. అంటే వేరే ఎవరు డ్రైవర్ నమ్మను. ఎందుకంటే 2 లక్షలు లాగాను అనుకో, రిషబ్ సెల్ఫ్ కొడతాడు, నిమ్మలంగా కూలెంట్ ఉందా అది ఉందా అని చూసుకుంటాడు, బ్రేక్ అవన్నీ చూసుకుంటాడు. సో ఇప్పుడు మా దగ్గర టీం అంతా ఎవరు ఎంప్లాయీస్ కాదు, అందరం మేము ఒక కంపెనీ. మా దగ్గర అంత హానబిలిటీ ఉంటుంది. మా దగ్గర చిన్న మూలకనూరు చిగురువాడ మండలం నుంచి అంజాన్ ఉండే. ఇక మొన్న వాళ్ళ పొలం బారకుంటే బోర్ వేసిరు, ఆ బోర్ పడ్డది, బోర్ పిడి చేసిండు. మొన్న ఢిల్లీకి వస్తానని రాలే. సో పూనా రాకేష్ పెళ్ళయింది మొన్ననే. సో మాకు ఎట్లుంటుందంటే మా దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా చాలా హానబుల్గా మేము కమిట్మెంట్గా చేస్తాం. సో మీకు బై రోడ్ కూడా ఇది 2.5 లక్షలకి పంపిస్తాం ఖచ్చితంగా. ఇప్పుడు భాస్కర్ రెడ్డి అన్న ఆఫీస్లో ఉంటాడు, పెద్దపల్లి సతీష్ అన్న అక్కడ ఆఫీస్ దగ్గర ఉంటాడు, మా సీన్ అన్న ఆయన కూడా ఆఫీస్కి అంటాడు. సో ముగ్గురు ఆఫీస్కి అంటారు. అక్కడ మీరు జస్ట్ ఫోన్ చేస్తే కార్ తీసుకొస్తాం, చూపిస్తాం. ఎందుకంటే స్వాతంత్రం వచ్చి ఇన్ని రోజులైనా కూడా మొన్న నైటు 9:30కు నాకు సిద్దిపేటలో ఒక పర్సన్ ఫోన్ చేసిన ఆఫీస్ కాడికి వచ్చి, నేను సీతక్క భర్తతో కలిసి పనిచేసినా, నువ్వు ఇక్కడ షాప్ ఉంచుకుంటావా తీసేస్తావా అంటాడు. అరే నీ అమ్మ సీతక్క భర్తతో లేదురా బాబు, ఆయన పెద్ద స్వర్గస్థులైనరు ప్రజా సమస్యల కోసం పోరాటం చేసి, నువ్వెక్కడున్నావురా నాయన అన్న. ఇట్లనే అన్న నేను అడ్వకేట్ని అంటాడు. అడ్వకేట్ స్పెల్లింగ్ చెప్పరా బాబు, నేను ఇక్కడనే బట్టలు ఇప్పుకొని చచ్చిపోతారా భయ అని చెప్పిన. సో అట్లాంటి రక్తసికం అంటే నరకారూపం, అట్లాంటి రోడ్డు మీద పోతా ఉంటాం కదా, ఉగ్రవాదులు అన్నట్టు అవతల నుంచి తాగి కూడా వచ్చి తగులుతాడు. అట్లాంటి ఉగ్రవాదులు ఇంకా కూడా ఉన్నారు మన కాడ. సో అందుకోసం మేము లిమిటెడ్గా డిసిప్లిన్డ్గా పనిచేస్తాం. బ్యానెట్కోలో మా రేవంత్ అన్న దయ వల్ల నిజంగా నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. DTCలను మొత్తం మార్చిండు. కరీంనగర్లో వర్కే అవుతలేదు, లోపలికి రానిత్తలేదు. 30 కాదు 40,000 ఇచ్చినా ఢిల్లీ బండ్లు ఓనరే పోవాలా, పేరు మార్చి ఇవ్వరు. ఇదివరకు 8 సీటర్లు ట్యాక్సీ ప్లేట్లే చేసేది, ఇన్నోవా క్రిస్టాల్ ఇప్పుడు చేయట్లేదు. వరంగల్ అవుతలేదు, అర్బన్ హన్మకొండలో అవుతలేదు, భూపాలపల్లి కొద్ది ఇటో అటో అవుతుంది. గంట సత్తన కాకుంటే గట్టిగా తిడతాడు, లంజోడుకొని ఇక్కడ దిగడు ఆయన. సో చూసుకోండి ఒరిజినల్ ఇక్కడ కూడా. సో అట్లా రేవంత్ అన్న ఆఫీసర్లను ఒత్తిసి పెట్టండి గట్టిగా. సో చూసుకోండి, ఏడ కూడా ఎటువంటి పరిస్థితి లేదు. అంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన మాకు కూడా పోస్టింగ్లలో పోలీసులో పలానా కూడా వస్తారని, కానీ నా ఎక్స్పెక్టేషన్ ఉల్టా అయింది లైఫ్లో ఫస్ట్ సారి. ఎక్కడ పోస్టింగ్ ఎవరైతారనేది నేను చెప్పగలుగుతాను. ఉమ్మడి వరంగల్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి ఆదిలాబాద్ ఇన్స్పెక్టర్లు ఎవరు నెక్స్ట్ వస్తారనేది నాకు కొంత అవగాహన ఉంటుంది. సో అట్లాంటిది మనకే రాంగ్ స్టెప్ అయింది. సో అట్లా తీసుకున్నాడు డెసిషన్ హోమ్ మినిస్టర్ గారు. సో ఏ ఒక్కటి కూడా హెడ్లైట్లు మారలే, ఇంజన్ సాలిడ్ ఉంది. చాలు కరో ఇంజన్ మారలే, మీకు బాడీ కూడా ఎక్సలెంట్ ఉంది, మీకు ఏం పనేం లేదు. ఇక్కడ ఏంటంటే ఇండ్లకు లోపలికి వచ్చినామంటే నేను ఇక్కడే చేసిన, నా కార్డు ఉంది కాబట్టి మనకి ఇక్కడ రాణిస్తారు. ఇక్కడ ఇది రాజ్నాథ్ సింగ్ ఎక్సలెంట్ ఏదో बंद करो, चालू करो, बंद करो, चालू करो, बंद करो, चालू करो. ఇన్నిసార్లు ఎవడు బంద్ చేసిన ఆన్ చేసిన దబ్బన బంద్ చేసినాక పోగెళ్తుందా అని బంద్ చేసినా కాబట్టి అట్లా చేసిన ఇట్లా చేసిన ఆయిల్ పల్సగా ఉన్నది. ఎందుకంటే మరి 2.5కే ఇస్తాడు ఇంజన్ తడకని ఒకడు అంటాడు, అరే వాళ్ళ దగ్గర దొంగ మళ్ళీ ఒకడు అంటాడు. ఈ శాతగనులు అట్లా అంటారు అన్నట్టు. అట్లా అన్నప్పుడు ఇది మనం చూపిస్తాం. సో ఎందుకంటే నీకు బై రోడ్ పంపిస్తాయి కదా, ఏమొస్తుంది 2.5కు, దీన్ని ముక్కలు చేసి అమ్మే 2.5 లక్షలు వస్తాయి. సో ఎందుకంటే దీని ఇనుము క్వాలిటీ ఉంటుంది కాబట్టి. హెడ్ లైట్ కూడా షేడ్ అయింది, లైట్ డిమ్ ఉంది కానీ కారు కొన్నప్పటికే.
సో మీరు ఆలోచన చేసుకోండి, ఢిల్లీ కార్స్ తెలంగాణ, ఢిల్లీ కార్స్ తెలంగాణ, ఢిల్లీ కార్స్ తెలంగాణ. ఏమైనా మీకు కార్ ప్లాన్ చేసుకోండి. ఒక కార్ ఇంటికి ఉండాలి. మొగోడై పుట్టినందుకు, ఆడదై పుట్టినందుకు కాన్పు కావాలి. ఆడదై పుట్టినందుకు, మొగోడై పుట్టినందుకు కారు కొనాలి. అంటే అంత పవిత్రంగా అన్నట్టు. అవ్వయ్యని ఎక్కించుకోపోకూడదు, అక్కజల్లని ఎక్కించుకోపోకూడదు, కానీ ఉడుకుబు అండి పెట్టే పెన్లాన్ని మాత్రం ఎక్కించుకోపోవాలి. ఏ ఇంట్లో పెన్లానికి మనం గౌరవిస్తాం, ఆ ఇంట్లో మల్లారెడ్డి సారు కోడలను చేసుకునేటప్పుడు ఆమె నిన్న జోగినీల కంటే కూడా బ్లౌజ్ క్వాలిటీ ఉంది మేడంది. ఆమె వాళ్ళు ఇత్తడిది నెత్తిలో పెట్టుకొని పోతుంది, జోగినీళ్ళు కుండలు పెట్టుకుపోతారు కదా. శ్యామల మేడం అయితే కింద వారి దగ్గర జనాలు ఎగవాడి చిప్రిగాళ్ళు. పాపం గవర్నమెంట్ అయితే ఏం చేస్తారు చెప్పండి, అడ్డగోలు పనులు ఉన్నాయి రాష్ట్రంలో. సో చూసుకోండి. సో అట్లాంటిది ఆమె ఎవరో తెలియదు, ఫాదర్ మదర్ ఎవరో తెలియదు మల్లారెడ్డి సార్ పెళ్లి చేసినప్పుడు. అదే మనసుంటుడైతే నీ అమ్మ మరి ఎట్లా ఇంటి దాకా పోతుందా, పైసలు ఉన్నాయా లేవా అని ఆలోచిస్తాం. మనం ఒక స్త్రీని గౌరవిస్తే ఆటోమేటిక్గా రిటర్న్ గిఫ్ట్ వస్తుంది. అది ఏ స్త్రీ అయినా సరే, ఎక్కడైనా సరే. నమస్తే చెల్లమ్మ అంటే చాలు అన్న అనే ఫీలింగ్ అద్భుతమైంది, భర్త అన్న ఫీలింగ్ దరిద్రమైంది, వైఫ్ అనే వర్డ్ కూడా. నేను ఇందాక వైన్స్ పెట్టిన ఫస్ట్ నేను ఢిల్లీకి వచ్చినాక నా ఫోన్ కాదు దూసరా ఫస్ట్ ఇన్స్టాగ్రామ్లో వైన్సే పెట్టిన నేను. చూడండి, ఎందుకంటే డబ్బులు సంపాదించేది వైన్స్. నీకు ఎక్కడ మంది ఉండరు, కాలం పోని, కరువు రాని, పంట వండని, ఖచ్చితంగా వైన్స్ కాడైతే మంది ఉంటారు. ఏది ఢిల్లీ కార్స్ తెలంగాణ, నేను ఇది పెట్టిన, ఇది మన పేజ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ. నెట్వర్క్ ఇష్యూ ఉంది ఇక్కడ, ఇది పెట్టిన, ఇది చూడండి. సో ఢిల్లీ కార్స్ తెలంగాణ ఎక్కువ పైసలు వచ్చేది, స్వాగతం పలుకుతుంది ఢిల్లీకి అని పెట్టిన. సో ఢిల్లీకి స్వాగతం ఫస్ట్ ఎందుకంటే ఇంట్లో వైఫ్ ఉన్నది, అంటే డబ్ల్యూ ఉన్నది వర్డ్. సో డబ్ల్యూ అనే వర్డ్ ఎక్కడుంటే డబ్బు అక్కడుంటుంది. సో మీరు అట్లా చెంచగిరి చేయండి, అత్తగారికి చెంచగిరి చేయండి, నీ మామని చెంచగిరి చేయండి. సో పైసలు వసూలు చేసుకొని కారు కొనుక్కోండి, ఏం కాదు, మీ కష్టంతో కొనాలని ఏం లేదు. అవును మరి గింతే క్లోజ్, బస్ నేను ఇంతే బై, నువ్వు నాకు కొంచెం తిట్టినా ఒక కారు కొనమని చెప్పిరండి. ఎకోస్పోర్ట్ 2.5 లక్షలకు తెలంగాణలో, 2,20,000 కారుకు ఢిల్లీలో. టైర్లు వీక్ ఉన్నాయి, పవర్ స్టీరింగ్, పవర్ విండో స్టీరింగ్ కంట్రోల్, ఏసీ చిల్డ్ ఉంది, టీవీ ఉంది, రివర్స్ కెమెరా ఉంది, వెనకాల కూడా అన్ని ఫీచర్స్ ఉన్నాయి. సీట్లు కూడా వెనక ముందరికైతే ముందరి కూడా ఎక్సలెంట్ ఉన్నాయి. ఆలోచన చేసుకోండి. రిషబ్ కూడా మొత్తం పైసలు కొట్టండి, ఇప్పుడు ఇవ్వాలంటే ఇలా పట్టుకొని వస్తాం. తెలంగాణ నుంచి మాకు మంతని, మాదేపూర్, పెద్దపల్లి కొన్ని జిల్లాల నుంచి మా మిత్రులు ఉన్నారు, వాళ్ళు వచ్చుకుంటూ పోతారు, కరీంనగర్ నుంచి కూడా. సో వాళ్ళ బాధ్యత మొత్తం మీకు, మేము ఎవరికి ఇవ్వం, మేము బాగా 1-2 సార్లు ఆలోచన చేసి ఇస్తాం. 80-90 స్పీడ్లో మీకు మీ ఇంటికి వస్తుంది, మీ చెంతకు వస్తుంది. సో ఆలోచన చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అచ్చా, వాన చాలా అవుతుంది ఢిల్లీ, వానమతో ఇలా సైకిల్ దొరుకుంటుంది అర్థ. నమస్తే, జై తెలంగాణ.